నాకు కావాల్సింది మీరు మనస్ఫూర్తిగా కలిసి బ్రతకడానికి ఒప్పుకోవాలి. సరే, నేనిక్కడే ఉండాలి. మీరు, స్నేహ గారు, కమల్ గారు, మీ అందరి మధ్యన మీ మనిషిగా బ్రతకాలి. అంతే. వస్తాను సార్. ఏమయ్యో, ఎవరొస్తున్నారో చూడు. మనవణ్ణి తీసుకొస్తున్నారయ్యా. తాతయ్య తాతయ్య, తాత రా 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 రా. రారా రా. ఎరా, ఈ నాన్నమ్మను వదిలేసి వెళ్తావా? నువ్వు రాకపోయేసరికి నాకెంత బాధేసిందో తెలుసా? అమ్మా, మొక్కేదో ఉందన్నావుగా, అది తీర్చుకునిరా. బాబు నేను ఇదివరకులా ఇక్కడ ఉండలేము. అదేమిట్రా? బాబుకి మంచి స్కూల్లో సీట్ వచ్చింది. వాడక్కడే ఉంటాడు. ఎప్పుడైనా సెలవులు దొరికితే వస్తాడు. మరి నువ్వెందుకు వెళ్తానంటున్నావురా? నాకు కొత్త ఉద్యోగం దొరికింది నాన్న. కొత్త బాధ్యతలు తీసుకోవాలంటే అక్కడే ఉండాలి. అదేమిట్రా, మాతోనే ఉంటావనుకుంటే ఎక్కడో దూరంగా వెళ్ళిపోతానంటావేంటి? ఏం చేయనమ్మా, తప్పడం లేదు. అంతా మీ కోడలి చలవే. కోడలు చలవేంట్రా? అవునమ్మా, అంతా ఆవిడిగారి పుణ్యమే. అదే మావయ్య, ఆయనకి మంచి ఉద్యోగం రావాలని దేవుడికి పూజలు చేశాను కదా, అదే చెప్తున్నారు. అంతే కదండి? అవును, నీ పూజలు ఫలించే. ఉన్న ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం వచ్చింది. మంచి జీతం, మంచి జీవితం ఉన్నప్పుడు పాతదాన్నే పట్టుకుని వేలాడతానంటే ఎలా? అవునరా, అదే నిజమే. మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రమ్మంటే రాదు కదా. అలా చెప్పండి మావయ్య, ఏదో తెగ బాధపడిపోతున్నారు. అయినా నాకు లేని బాధ మీకెందుకు చెప్పండి? బాధ ఎందుకుండదమ్మా? ఎందుకత్తయ్యా? మిమ్మల్ని చూసుకుంటూ నేనిక్కడే ఉంటాను కాబట్టి మీ గురించి బెంగ అవసరం లేదు. ఆయనకి అవకాశం దొరికినప్పుడు ఈ ఇంటి కొడుకుగా వచ్చి మిమ్మల్ని పలకరించి పోతూ ఉంటారు కాబట్టి ఆయనకి బెంగ లేదు. అంటే నువ్వు వాడితో వెళ్ళటం లేదమ్మా? లేదు నాన్న, మీతోనే ఉంటుంది. మీ మంచి చెడ్డలు చూసుకుంటూ ఉంటుంది. అదేమిట్రా, మీరిద్దరూ విడివిడిగా? ఏం పర్వాలేదత్తయ్య, ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా. పోనీ అందరూ అక్కడే ఉంటే ఏం పోయింది? లేదత్తయ్య, అక్కడ ఆయన ఒక్కరే ఉండాలి. వేరే ఎవ్వరికీ అవకాశం లేదు.
అదే ఉద్యోగం రా. మీ కోడలు కావాలి అని కోరుకున్న ఉద్యోగం అమ్మా. ఏమిటోరా, ఇటు నువ్వు అటు వాడు మాకు దూరం అవుతారంటేనే మనసంతా ఏదోలా ఉందిరా. అంటే దూరం కాదు నాన్న, అలాగనే దగ్గరుండాలన్నా అవకాశం దొరకటం లేదు. ఏంటండి మీరు? వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి మరింత భయపడతారేంటి? మీరు మంచి స్థాయికి రావాలని మావి గారు మాత్రం కోరుకోరా? అవునరా, కొడుకు ఎదగాలని ఏ తండ్రి మాత్రం అనుకోడు. మంచిదే కదరా, మంచి ఉద్యోగం మంచి జీతం అంటున్నావుగా, వెళ్ళు. కనీసం అమ్మాయి అయినా మా కళ్ళ ముందుంటుందిగా, అది చాలురా. సరేనన్నా, వస్తాను. ఏరా ఇప్పుడేనా? వెళ్ళాలత్తయ్యా. జాగ్రత్త నాన్న. వస్తాను. ఏంటి బావా, మెతుకులు లెక్క పెడుతున్నావా? అదొక్కటే ఇక చేయాల్సిందే. ఏమైంది బావా? ఏం లేదులే. ఏం లేకపోవడం ఏంటి? రోజు రోజుకి మరీ డల్ అయిపోతున్నావు. నీకు ఇష్టమైన వండి ఎదురుగా పెట్టినా ఇంకా ఆలోచిస్తున్నావంటే ఏదో ఉన్నట్టేగా. ఏమైందో చెప్పు. ఈ ప్రపంచంలో నాకున్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? అదిగో ఆ సరిత. అవును, ఆ అమ్మాయికి నిజమంతా చెప్పానన్నావు కదా, ఏమైంది? ఏమవుతుంది, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టయింది. అదేంటి? మొత్తం విన్నది, ఏం మాట్లాడలేదు, ఉలుకోలేదు పలుకోలేదు. వేరే చోట ఉద్యోగం వేస్తాను వెళ్ళిపోవంటే ఏం అవసరం లేదు ఇక్కడే ఉంటాను అని తిష్ట వేసు కూర్చుంది. నిజమా? నిజమా అని చిన్నగా అంటావేంటి? నేను కాదు, ఏకంగా నారాయణరావు గారే నా బాధ చూసి తట్టుకోలేక ఆ అమ్మాయిని పిలిచి డబ్బులిస్తాను వెళ్ళిపో అన్నారట. దానికి కాదంది, ఆఫీసు వదలటం లేదు. ఇప్పుడు చూడు మా పరిస్థితి, పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు అసలు ఇంత చెప్పినా అది ఎందుకు రియాక్ట్ కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది బావా. ఏంటది? ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది.
ఏంటి? అవును బావా, నాకెందుకో అనుమానంగా ఉంది. నిన్ను నిజంగానే ప్రేమిస్తుందనుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్తే మళ్ళీ అవకాశం రాదని వెళ్ళడం లేదనుకుంటా. అను ప్లీజ్ ప్లీజ్, సరదా కూడా అలాంటి మాటలు మాట్లాడికే. ఇప్పటికే నా గుండె దడదడలాడిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇంకో బాంబు పేల్చావనుకో, వద్దు, నేను తట్టుకోలేను. సీరియస్ గానే చెప్తున్నాను బావా, నీలో ఏం నచ్చిందో పాపం. లేదంటే ఇంత చెప్పినా నేను వదిలి ఎందుకు వెళ్ళడం లేదంటావు? సైలెంట్ గా ఉంటే పర్లేదు, అదే అడ్వాంటేజ్ గా తీసుకుంటుందేమో చూడు. అను, భయపెట్టకే. మీ జుట్టు తన చేతికిచ్చారు కదా, జాగ్రత్త. భగవంతుడా, ప్లీజ్ సేవ్ మీ. సర్లే, ముందు అన్నం తిను. లేదు, ఎక్కడం లేదు. నేను పెడతానుండు. వద్దను. ఇటు తిరుగు, తిను. నాకొద్దు. తిను అని చెప్తున్నాను కదా. హే, ఆమ్ తిను. దానన్నా తినాలి, ఆకలేస్తుంది. ఒక్క ముద్ద తిను నాన్న. ఏ నాన్న, ముద్దలు చేసి పెడతాను. ఏంటి, ముద్దలన్నీ పాపకేనా? ఏ నీకు కావాలా? కావాలి. సరే పట్టు. ఈ ముద్దకి ఒక కొమ్ము చేర్చిపెట్టు. ఏ కొమ్ము? పసుపు కొమ్మా? అదెప్పుడో నీ మెళ్ళో కట్టాను కాబట్టి ముద్దకో కొమ్ము తగిలిచ్చి ముద్దుగా తినిపించు. అసలు నీకు సిగ్గులేదు? అవతల పసిపిల్లుందని జ్ఞానం ఉందా? పసిపిల్లే కదా. అయినా టైము పాడు లేదా నీకు? లేదు, ఆకలికి, నిద్రకు, ఆనందానికి టైం ఉండదు. అదొక్కసారి మనిషిని పూనిందంటే తీరేంత వరకు ఆగదు, నిలబడనీయదు. అంతే. అవునా? మరి ఇంతకాలం ఎలా తట్టుకున్నావు? తప్పలేదు కాబట్టి ఉన్నాను, కానీ ఇప్పుడు తట్టుకోలేను. మరి గౌరిని ఎలా తల్లించేశావు? తప్పు రేఖ, అలా మాట్లాడకు. అప్పుడు తనకు భర్తగా నేను మనస్ఫూర్తిగా బ్రతికాను. తను కాదనుకున్నాకే నా మనసు మార్చుకున్నాను. నీకు ఇష్టం లేదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. నా హృదయం లయవు నీవై, నీ హృదయం శృతిని నేనై, గోదావరి సాక్షి తారై, వెన్నెల్లో విరులవానై,
సుధలు కురిసే ప్రథమ సంగమానికి నా హృదయం లయవు నీవై. మెరిసే వెన్నెలమ్మ మిలమిల తెల్ల చీరలోనా తరలిపోయెనమ్మ తరగలే కలల పూలమేనా. ప్రియుని చేరే ఘడియ కోసం ఎదురు చూసే విరహిణి అడుగులోనా అడుగు వేసి అతని ఎదపై ఒదగని మొదటి రేయి హాయి మదిలోపల కథలేవో పలికే వినవా. కదలిరా ఇలా ఇలా ప్రణయ రసవేదాలు రేగా. నా హృదయం లయవు నీవై నీ హృదయం శృతిని నేనై. గౌరికి అన్యాయం జరుగుతుందనుకుని నిన్ను కాదన్నానే కాని నువ్వంటే ఇష్టం లేక కాదు రఘు. ఇదే నేను కోరుకుంది రేఖ. రాగౌరి కూర్చో. చాలు రేఖ. మిమ్మల్ని కలిపానే కాని మీరు కలిసే ఉంటారా అన్న అనుమానం ఎక్కడో ఉండేది. కాని ఈరోజు ఆ అనుమానం తీరిపోయింది. గౌరీ అదే నేను ఎందుకలా కంగారు పడతారు? మీరు ఇలా ఉండాలనే కదా నేను కోరుకుంది. ఈ ఇంట్లో మీరు ఒకప్పుడు చాలా సంతోషంగా గడిపారు. ఇదే ఇంట్లో ఇప్పుడు మీ కొత్త జీవితానికి పునాదులు వేసుకున్నారు. మళ్ళీ ఈ ఇల్లే మీ ఇద్దరినీ కలిపింది. మీరిద్దరూ సంతోషంగా ఉంటే అది నాకు చాలు. బాబుని మొక్కు తీర్చుకోవడానికి తీసుకువెళ్తున్నాను. ఆ మొక్కు తీరగానే పంపిస్తాను. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి పంపిస్తే చాలు.
అలాగే. సరే, నేను బయలుదేరుతాను. భోంచేసి వెళ్ళు. కడుపు నిండుగా ఉంది. వస్తాను. కడుపుతో ఉన్న ఆడపిల్లని అలా ఒంటరిదాన్ని చేసి వదిలేస్తే తనేం కావాలనుకున్నారు? రేపు ఆ కడుపులో ఉన్న బిడ్డ అనాథ కావాలా?